సో గైస్ స్టార్ట్ చేసాం ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం. వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ అవర్ ప్యాకింగ్ అండ్ సెటప్ అండ్ గేర్స్ ఫిక్సింగ్ అండ్ ఆల్. See, this is how it looks after 1 hour of packing. It's too hot even in the morning. We are sweating and we are training like anything, but it's okay. First day of our ride, Vijayawada to Bhadrachalam. We are almost done. Yeah. ఆడియో సింగ్ చేద్దా 3, 2, 1. ఆడియో సింగ్ కూడా ఎలా వాడాలో కూడా తెలియదు, కానీ ఆడియో సింగ్ చేసేసాం. So yeah guys, చేశారం. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ బెంచ్ సర్కిల్ దగ్గర. విల్ డూ ఫుల్ ట్యాంక్. మనకు రైడ్కి అక్కడ ఇండియన్ ఉంది కదా జంక్షన్లో, అక్కడైనా కొట్టించేది. ఓకే ఓకే ఓకే. आज से मैं हिंदी भी बोलेंगे क्योंकि मेरा हिंदी फ्रेंड्स भी है, उनके लिए मैं हिंदी भी बोलना चाहता हूँ. நான் தமிழில் பேச போகிறேன். எனக்கு தமிழ் நண்பன் நிறைய பேர் இருக்காரு. అరే అటు పక్క రమ్మంటున్నాడు. XP 95 ఉంటుందా అక్కడ? We are at the first fueling stop, then circle Vijayawada. So we are putting XP 95, which actually means petrol with a 95 octane number, which gives actually high combustion and actually good mileage. So நான் இப்போ தமிழில் கூட சொல்ல போகிறேன். ஆல் இண்டியா ட்ரிப்பில் நாங்கள் 2 பேரும் இன்றைக்கி விஜயவாடா வந்து பத்ராச்சலம் கிளம்பியாச்சு. இவ்வளோ ரொம்ப தூரம்லாம் கிடையாது, இன்றைக்கி 200 கிலோமீட்டர் மட்டும்தான். காலையில் 4:30 மணிக்கு எழுந்திரிச்சிட்டு 2 மணி நேரம் நமக்கு லக்கேஜ் செட் பண்ணுறதுக்கே டைமெல்லாம் முடிஞ்சு போச்சு. ஸோ இப்போ முதல் நாள் கொஞ்சம் பொறுமையாக நாங்கள் போகிறதுக்கு பிளான் பண்ணி வச்சிட்டோம். ஸோ அவ்வளோதான், அங்கே போயிட்டு கோவில்லாம் பார்த்துட்டு அதுக்கப்புறம் நெக்ஸ்ட் டே 2 அங்கேருந்து ఛత్తీస్గఢ్ పోகிறது தான் ప్లాన్. అవ్వదా ఓవర్ టు సాగర్. మొన్నే మనం యాక్చువల్లీ కనకదుర్గ దర్శనం కూడా చేసుకున్నాం అక్కడే కొండ, అదే టెంపుల్ పైన. ప్రకాశం మ్యారేజ్ ఇక్కడ చేపలు తీసి లైవ్లో అమ్ముతూ ఉంటారు. ఫస్ట్ చాలా 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 లాజికల్గా అప్రోచ్ అయ్యాడు. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అక్కడ ఏమన్నా పని ఉందా మీకు అని అడిగాడు రా. అక్కడ ఏం పని లేదు, కొండలు బాగుంటాయి చూడడానికి వెళ్తున్నా అన్న. అప్పుడు తెలియదు నాకు నేను తప్పు చేశానని. ప్రతి నేను చెప్పిన, ఆయన అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఇచ్చిన ప్రతి ఆన్సర్కి ఆయన నీ అమ్మ ఇట్లా తల తిప్పుకొని నీ అమ్మాయి నా కొడుకులు అన్నట్టు అదే ఎక్స్ప్రెషన్ రా. మంచి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ. త్రిముఖ ఆంజనేయుడు, పంచముఖ అనుకుంటారా, త్రిముఖ కాదు, పంచముఖ. మంచి ఐరన్ బ్రిడ్జ్ లాగా ఉంది ఇది. మేము నిన్న ఆల్రెడీ ఒకతను రైడ్ చేసిన వీడియో చూసాం, అతను చెప్పిన పాయింట్ ఇది. మొత్తం అంతా ఐరన్ బ్రిడ్జ్, చాలా బాగుంది. కొత్త కట్టినట్టున్నారు, రీసెంట్గా ఓపెన్ చేసినట్టున్నారు. మిర్రర్లో చూస్తుంటే ఇంకా బాగుంది. భద్రాచలం ఇంకా 74 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే తీసుకోవాలి మధ్యలో. మార్నింగ్ ఎర్లీగా లేచాం కాబట్టి ఆకలి వస్తుంది బాగా. అదొకటే ఇంకా ఎక్స్ట్రా స్ట్రెస్ యాడ్ చేసేది. వీళ్ళంతా ట్రావెలింగ్ అన్న సూపర్ అన్న. అదిగో అది రైట్ సైడ్ లేన్లో అలా వెళ్ళండి చక్కగా, రోడ్ అంతా మీదే అన్న. ఎవడరా నువ్వు, అటు సైడ్ ఎందుకు వెళ్ళాలి మట్టి రోడ్లో, ఇక్కడ తార్ రోడ్ వేస్తుంది ఎందుకు? వాళ్ళ ఊర్రా ఇది, ఆయన పొలం మీద కట్టారు రోడ్డు. ఎనీవే ఏం మాట్లాడుతున్నాం.
అరే ఎలా దొక్కిందిరా ఈవిడ ఈ ఫెన్సింగ్. ప్రతి చోట మొక్కలు పెట్టుకున్నారా, ఇంటికి ఒక మొక్క పెట్టుకున్నారా. వచ్చి ఎవడన్నా భలే మాట్లాడతారన్నా, ఐడియా ఉంచాలా ఏంటి అని ఒక 4-5 రాడ్లు పీకేసి ఉంటారు. ఓకే, ఎనీవే ఎక్స్ట్రా స్ట్రెస్ వచ్చేసి ఇది. చాలామంది టూర్ ప్లానింగ్ తీసుకొని అంత సపోర్ట్ క్రూతో పాటు వెళ్తారు. మనం మాత్రం సోలోగా ఇండివిజువల్గా వెళ్తున్నాం అనే పాయింట్ కూడా మైండ్లో పోక్ చేస్తూ ఉంటుంది. హలో గైస్, బ్రేక్ఫాస్ట్ చేసాం ఇందాకే. 10 రూపాయల దోశలు తిన్నాం. ఇంటి దోశ 10 రూపాయలు. నువ్వు మాట్లాడి నాకు వినిపించలేదు సాగర్, వినపడట్లా. కారు గుర్తుకే మన ఓటు. ఎవడో పార్టీ మారినట్టున్నాడు రా. వాడి ఫోటోకి పోస్టర్ వేశారు అక్కడ. సో సాగర్ ఫోన్ వాడి బ్లూటూత్కి కనెక్ట్ అవ్వట్లేదు. సో అందుకని పక్కకు ఆపుకొని దాన్ని డీబగింగ్ చేస్తాం. ఇవ్వట్లేదురా, మనది ఇంటర్కామ్ కనెక్ట్ అవ్వలేదా? ఈ ఇంటర్కామ్తో ఎంతైతే కంఫర్ట్ ఉంటుందో కొన్నిసార్లు అంత టార్చర్ చూపిస్తుంది అనమాట. సరిగ్గా కనెక్ట్ అవ్వదు, సరిగ్గా ఇంటర్కామ్ కనెక్ట్ అవ్వదు, సరిగ్గా ఫోన్ కనెక్ట్ అవ్వదు. నా ఫోన్ వాడి ఇంటర్కామ్ కనెక్ట్ అవుద్ది. ఇప్పుడు నాది ఫోన్ కనెక్టర్ అని వచ్చింది నాకు. ఇప్పుడు యోఐ ఫోన్ కనెక్టెడ్, నీ ఫోన్ నాకు కనెక్ట్ అయి ఉంటుంది మళ్ళీ. ఓకే, ఇందాక 10 రూపాయల దోశ అయితే తిన్నాం, 4 దోశలు తిన్నాం. అక్కడ ఒక 2 సబ్స్క్రైబర్లు వచ్చారు మనకి. మన ఛానల్ పేరు అడిగి మరీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకొక అప్డేట్ వచ్చేసి సాగర్ బ్యాగ్ మేము సరిగ్గా కట్టకపోవడం వల్ల మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. సైలెన్సర్కి ఆ కాంటాక్ట్ అవ్వడం వల్ల కింద కాలిపోయింది అనమాట బాగా లెదర్ అంతా. కొంచెం కాంటాక్ట్ అయితే బేర్ చేసేది, నాది కూడా కొంచెం తగులుతూ ఉంటుంది, కానీ బర్న్ అయితే అవ్వలేదు. కానీ సాగర్ది మాత్రం బర్న్ అయిపోయింది. అందుకని యాక్చువల్గా అది మొత్తం లేపి టైట్ చేసి కట్టాలి. దాన్ని ఈ రెండింటిని లేపి కట్టాలంటే పైన ఉన్న సెటప్ అంతా తీసి మళ్ళీ కట్టాలి. అంత టైం లేదు, ప్లస్ ఆ ఎండలో అసలు ఇంపాసిబుల్. కాబట్టి ఇటుపక్క దీన్ని బెండ్ చేసాం, లెఫ్ట్ సైడ్ దాన్ని బెండ్ చేసి దీన్ని పైకి లిఫ్ట్ చేసి అక్కడ ఒక కార్డ్బోర్డ్ షీట్ లాంటిది అయితే పెట్టాం. ఒక చిన్న జుగాడ్ అయితే చేసాం. మనకు పెద్ద ట్రావెల్ కూడా లేదు, ఇంకొక 45 మినిట్స్ ట్రావెల్ ఉంది. సో అప్పటి వరకు అది హోల్డ్ చేస్తుందని అనుకుంటున్నాం. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ దాన్ని టైట్ చేసుకొని అసలు కిందికి వెళ్ళకుండా కొంచెం హైట్లో పెట్టాలనేది ప్రస్తుతానికి మా ప్లాన్. సాగర్ అయితే ఇంకా ఆడి పరాణి ఫోన్ కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ అయినట్లేదు. ఈ లోపు నాకైతే వాటర్ తాగాలని ఉంది, కానీ సెటప్ తీస్తే ఎక్కడ చచ్చిపోతానని భయం వేస్తుంది. హాయ్ బ్రో. థ్యాంక్ యూ. అఖిల్ ఎక్కడికి వెళ్తున్నారు? లడక్ వెళ్తున్నాం. ఇప్పుడు భద్రాచలం వెళ్తున్నాం ప్రజెంట్. ఛానల్ ఏంటి? చిన్నది ఈరోజు రీసెంట్గానే క్రియేట్ చేస్తాం. మాకు రైడింగ్ అంటే చాలా పిచ్చి. మేము ట్రిప్ వెళ్ళేటప్పుడు చూసాము, అందుకనే యూటర్న్ తిప్పుకొని మరి. అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మొన్నే స్టార్ట్ చేసాం. అది చూడు, నువ్వు చూపి ఫోన్లో. ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. తిప్పుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ. ఫోటో దిగుదామా? ఖచ్చితంగా. ఫోటో దిగుతారంట, బండి దిగురా. ముందర ఎవరో మన సాగర్ని ఎంక్వైరీ చేసుకుంటున్నారు, డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాడు అనమాట సాగర్. చూడండి, 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్తున్నాడు చూడండి. నేచర్ చూడడానికి వెళ్తున్నాడంట. బాగానే ఉంది సెటప్ అంటున్నాడు. మనం డబ్బింగ్ చెప్దాం వాళ్ళకి.
సిగ్గులేదా ఉద్యోగాలు వదిలేసి వెళ్తున్నారు మీరు. మొత్తానికి అయితే భద్రాచలం చేరిపోయాం. రూమ్ అయితే తీసుకున్నాం, కానీ రూమ్ తీసుకోవడం టాస్క్ అనుకుంటే తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటంటే ఈ లగేజ్ మొత్తం అన్ప్యాక్ చేసి తీసుకొచ్చి పైదాకా మోయడానికి చెమటలు కక్కేసేయండి. ఆల్మోస్ట్ స్నానం చేసేసి